నమస్కారం. రైట్. చాలా అంశాలు నిన్న ఇంట్రోలో చెప్పడం జరిగింది. కులగణన భారతదేశంలో జరగకపోవడానికి గల మెయిన్ కాజ్ ఏంటి? కారణం ఏంటి? కులగణన గనక కులాల లెక్కలు తీస్తే ప్రభుత్వాల లెక్కలు తేల్తాయి. ఎస్. అందుకే ప్రభుత్వాల లెక్కలు తేల్తాయని చెప్పి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కులాల లెక్కలు తీయరు. సో కుల గణన అనేది వాళ్ళకి అవసరం లేదు, కానీ ఎమ్మెల్యేల కులాల గణన కావాలి, వాళ్ళకి ఎంపీల కులాల గణన కావాలి. సో కులం అనేది వాళ్ళకి అస్త్రమే. ప్రజల్ని ఏవైతే కులాల ఓట్ బ్యాంకులను వాడుకుంటూ వాళ్ళు ప్రధానమంత్రులు అవ్వాలా, ముఖ్యమంత్రులు అవ్వాలా, కానీ ఏ కులం లెక్కలేసుకుని అయితే వాళ్ళు అధికారంలోకి వస్తారో ఆ కులాల యొక్క అభివృద్ధికి మాత్రం యాక్చువల్ గణన అయితే చేయరు. చాలా చిత్రమైన విషయం ఏంటంటే, ఈ రోజున భారతదేశంలో ప్రతి పౌరుడికి గుర్తింపు కార్డు ఉంది, ఆధార్. ఆధార్లో ఏముంటుంది? పేరు ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, మరి అడ్రస్ ఉంటుంది, ఆ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. దాంతోపాటు ఒక కులం అనే ఒక అంశం జార్చకపోవడం అనేది, లేకపోవడం అనేది, కార్డులో లేకపోయినా లోపలైనా కానీ లేకపోవడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇది ఎందుకు ఇలా చేస్తారు అని అంటే, వాళ్ళ లెక్కలు తప్పుతాయని చెప్పి. ఇప్పుడు ఈ రోజున మనం ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తాను. నేను ఆంధ్రప్రదేశ్లో బిఎస్పి రాష్ట్ర కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. పరంజ్యోతి గారు అధ్యక్షులుగా ఉన్నారు. అది ఈ సందర్భంగా మనం ఆంధ్రప్రదేశ్ కనుక నేను లిమిట్ అయి మాట్లాడదలిస్తే, మనకేమంటే ఈ మధ్య ఒకటి విన్నాం, స్కిల్ సెన్సస్ చేస్తామంటున్నారు. స్కిల్ సెన్సస్ ఎందుకు? క్యాస్ట్ సెన్సస్ చేయకుండా క్యాస్ట్ సెన్సస్ చేస్తే దాంతోపాటు స్కిల్ కూడా తీసుకోవచ్చు, వాళ్ళ ఎకనామిక్ స్టేటస్ తీసుకోవచ్చు, ఎంప్లాయ్మెంట్ స్టేటస్ తీసుకోవచ్చు, అన్ని స్టేటస్ తీసుకోవచ్చు. ఈ సెన్సస్ ఎప్పుడైతే మనకి చట్ట ప్రకారం కనుక చేసినట్టయితే ఈ సెన్సస్ ఆధారంగా ఎన్నో రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం మంచి పాలన అందించాలంటే వాళ్ళకు ఉండాల్సింది మంచి డేటాబేస్ ఉండాలి, డేటా సరిగ్గా ఉండాలి. డేటా సరిగ్గా ఉండాలంటే సెన్సస్ తప్పనిసరి. సర్వేలతో సరైన డేటా రాదు. ఈ స్కిల్ సెన్సస్ కూడా సర్వే మాదిరిగానే చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో అందుకనే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా నేను ఇందాక మీకు చెప్పినట్టుగా ఎమ్మెల్యే కులాల గణన అనేది కనుక తీసుకుంటే, ఒక రాయలసీమ ప్రాంతానికి నేను ఇప్పుడు మాట్లాడదలుచుకున్నాను. ఓకే. రాయలసీమలో 4 పాత జిల్లాలు, నెల్లూరు కూడా కలుపుకుంటే 5 జిల్లాలు ఉన్నాయి. సో మొత్తం 9 పార్లమెంట్ సెగ్మెంట్లు వస్తాయి. అందులో 9 ఏళ్ళు 63 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఈ 63 ఎమ్మెల్యేల కులాల గణక తీసినట్టయితే మనకు 219 ఎలక్షన్లో ఆనాటి అసెంబ్లీలో దాదాపుగా 40 మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు, 11 మంది ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు, తర్వాత 3 కమ్మ, 3 ముస్లిం, వీళ్ళందరూ కలిపితే 57 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగిలినది 6 బీసీ ఎమ్మెల్యేలు. బీసీల్లో కూడా ఒక బలిజ ఎమ్మెల్యే మాత్రమే. అంటే ఈ కులాల లెక్కలుగానే తీస్తే ఖచ్చితంగా రెడ్లకు అన్ని సీట్లు ఇవ్వడానికి ఏ పార్టీకి అవకాశం ఉండదు. అలాగే ఇప్పుడు 2024 ఎలక్షన్ మీరు తీసుకోండి, అందులో రెడ్డి ఎమ్మెల్యేలు 27 మంది ఉన్నారు, కమ్మ ఎమ్మెల్యేలు 12 మంది దాకా ఉన్నారు. సో బీసీ ఎమ్మెల్యేలు ఇందాక చెప్పినట్టుగానే చూస్తే 6-7 కన్నా ఎక్కువ మంది లేరు. అందులో కూడా 2 బలిజ ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే 8 అనుకోండి, 8 ఎమ్మెల్యేలు. మరి దాదాపుగా 1,80,00,000 పాపులేషన్ ఉంటుంది ఈ 5 జిల్లాల్లో. రాయలసీమలో 1,80,00,000 కనీసం సగానికి సగం ఉన్న బీసీలు ఉంటారు, 90 లక్షల మంది ఉంటారు. 90 లక్షల మంది ఉంటే 30 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. ఒకవేళ 30 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఆ ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళ కులాలకు సంబంధించి మేలు చేసుకుంటారు కదా. ఇప్పుడు రెడ్డి ఎమ్మెల్యే ఉంటే రెడ్లకు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు బాగా టేకప్ చేస్తాడు ఆయన. వాళ్ళకి ఏది ఇండస్ట్రీస్ ఇప్పించుకోవటం కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, పోస్టింగ్లు ఇప్పించుకోవటం కానీ, ఈ డెమోక్రసీ ఫలాలన్నిటినీ ఆ కులం అనేది పొందుతూ ఉంది. ఇప్పుడు ఈ రోజున రాయలసీమలో ఎట్లా ఉంటుందంటే రెడ్డి రూల్ ఆఫ్ లా ఉంటుంది. అంతేగాని మనకి రాష్ట్రం అంతా ఒక రకమైన పరిపాలన ఉంటే ఆ ప్రాంతాల్లో పరిపాలన ఇంకో రకంగా ఉంటుంది. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే కులాల యొక్క సమతుల్యత లేకపోవటం. సో కుల సమతుల్యత మీరు అన్న పాయింట్ ప్రకారం ఈ అవేర్నెస్ అనేది ప్రజల్లోంచి కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. నాయకత్వంలో రావడం వేరు, ప్రజల్లో రావడం వేరు. ప్రజలకు తెలుసండి.
ప్రజలకు అన్యాయం జరుగుతుందని తెలుసు. అందుకనే ప్రభుత్వాలను మార్చేస్తున్నారు. మీరు మొన్న చూశారు జగన్మోహన్ రెడ్డి ఆయన ఏం చెప్పుకున్నాడు, 2.5 లక్షల కోట్ల రూపాయలు నేను బటన్ నొక్కి జనాలందరికీ అందించాను అన్నాడు. అయినప్పటికీ ఆయన ఎందుకు గెలవలే? ప్రజలు ఏం చేస్తున్నారంటే సమానత్వం లేదని జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా చూశారు. మమ్మల్ని లేదో బెగ్గర్స్ కింద ట్రీట్ చేసి సంక్షేమం అని చెప్పి చేసి మాకేదో ఇచ్చాడు ఈయన. కానీ ఆ రెడ్డి గారు ఆ ఎమ్మెల్యే కానీ చేసిన దాష్టీకాలు కానీ ఆ ప్రాంతాల్లో మీకు కొన్ని చూస్తున్నాం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతని కొడుకు ఎంపీ అయి ఉండి వీళ్ళందరూ ఆ ప్రాంతాల్లో ఎన్ని రకాల దాష్టీకాలు చేశారు. అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్ని జరిగినాయి, లేకపోతే పెద్దారెడ్డి ఆధ్వర్యంలో ఎన్ని జరిగినాయి, ఇప్పుడు వచ్చినటువంటి రెడ్డి నాయకుల ఆధ్వర్యంలో ఇంకెన్ని జరుగుతాయో ప్రజలకు తెలుసు. ప్రజలందరికీ ఇది తెలియకేం కాదు. వాళ్ళు అడగటం అంటే మన భారతదేశంలో కుల వ్యవస్థ వలన ప్రజలు రోడ్ల మీదకి వచ్చి అడిగేది తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఏం చేయలేదు. వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడని మనస్తత్వం వాళ్ళ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఉద్యమాలు చేయరు. వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారంటే మళ్ళీ ఓ రెడ్డి నాయకుడో కమ్మ నాయకుడో డబ్బులు ఇచ్చి రోజుకి 300-400 రూపాయలు ఇచ్చి భోజనం పెట్టి బస్సుల్లో తీసుకెళ్తే మళ్ళీ వాళ్ళు రోడ్ల మీదకి వస్తారు. ఎందుకంటే వాళ్ళు సొంతంగా వాళ్ళు ఖర్చులు పెట్టుకోలేరు. ఇప్పుడు నేను బహుజన్ సమాజ్ పార్టీలో నేను పనిచేస్తున్నా. మా కార్యకర్తలు మేము మా సొంత డబ్బులు పెట్టుకుని మేము చేస్తాం. మా బహుజన్ సమాజ్ పార్టీకి మనకి కార్పొరేట్ ఫండింగ్ ఉండదు. ఈ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ వైసీపీ కానీ వాళ్ళకి 100 కోట్ల రూపాయల కార్పొరేట్ హౌసెస్ ఫండ్స్ ఇస్తున్నాయి. మాకు ఉండవు కాబట్టి మాకు తెలుసు ఆ బాధలు. ఒక పేదవాడు, ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు ఎంత సఫర్ అవుతున్నారో వాళ్ళకి తెలుసు. వాళ్ళకి చైతన్యం కాదండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఎలక్షన్లో కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు ఆయన గనక కులగణన చేపట్టకుండా కులాల వారీగా సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాలు అందించకపోతే మీరు అన్నట్టు ఆయన మేనిఫెస్టోలో మొత్తం కులాల వారీగా రిజర్వేషన్ల ప్రకారంగా వాళ్ళకి సంక్షేమ పథకాలు అందిస్తాం, వాళ్ళకి లబ్ధి చేకూరుస్తాం అన్నదే తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఒక కీ పాయింట్. మీరు కరెక్ట్ గా చెప్పారు. ఆయన ఏం చెప్పారు, నా దగ్గర మేనిఫెస్టో మీకు ఒకసారి ఇది ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి చెప్తాను. బీసీలకు రాజకీయ ప్రాధాన్యత అనే ఒక అంశం ఉంది ఆయన మేనిఫెస్టోలో. ఈ స్థానిక సంస్థలు నామినేటెడ్ పదవుల్లో 34% రిజర్వేషన్ ఇస్తానన్నారు. ఏ బేస్ మీద ఇస్తారు? కులగణన చేయకుండా. రేపొద్దున కోర్టులకు వెళ్తే మీకు ఏం సెన్సెస్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు కొట్టేస్తారు. మీకు ఇక్కడ అదే జరిగింది కదా తెలంగాణలో. 33-34% ఉంటే 24%కి లిమిట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కూడా తెలంగాణలో కులగణన చేయలే. స్థానిక సంస్థల ఎలక్షన్ గారికి వెళ్ళి వీళ్ళు ఏదో ప్రజల్ని మెప్పు పొందటానికి మేము రిజర్వేషన్ ఇస్తున్నాం అని చెప్పి కోర్టుకు వెళ్తే కోర్టు కొట్టేస్తుంది. సో ఇదంతా కూడా ప్రజల్ని మభ్యపెట్టే ప్రక్రియ. ఈయన మేనిఫెస్టోలో రాసి చేయాలంటే కులగణన చేయాలి. అలానే చట్టసభల్లో బీసీలకి 33% రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం. ఇది బోగస్ హామీనే. ఎందుకంటే 33% కనుక ఆయన ఇవ్వాలంటే చంద్రబాబు, ఆయనకు పెద్ద మెజారిటీ కూడా ఉంది. ఇప్పుడు అసెంబ్లీలో 164 మంది ఉన్నారు. ఇంత మెజారిటీలో అదేం పెద్ద పాస్ చేయటం కష్టమేం కాదు. కానీ ఇదేమిటి, ఇవి ఎవరు ఒప్పుకోరు. మీకు సెన్సస్ చేయకుండా ఎట్లా చేస్తున్నారండి? బ్రిటిష్ కాలంలో 1872లోనే చట్ట ప్రకారం సెన్సస్ చేశారు. ఆ తర్వాత ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళు సెన్సస్ నిర్వహించుకుంటూ వచ్చారు. 1872 తర్వాత 1913 వరకు జరిగింది. 1931 వరకు సెన్సస్ జరిగినాయి. ఇప్పుడు కూడా ఈ భారతదేశంలో దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే నిజమైన స్వాతంత్ర్యం ఈ